అద్భుతమైన విశ్వ రహస్యాలు. మీరు విశ్వంలోని అద్భుత రహస్యాలను కనుగొనడానికి సిద్ధంగా ఉన్నారా? మన చుట్టూ విస్తరించి ఉన్న ఈ అపార విశ్వంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ ప్రయాణంలో మనం అవి తెలుసుకుందాం. ఈ అద్భుత విశ్వంలో మనం ఉన్నాం. ఇది అపారమైన అద్భుతాలతో నిండి ఉంది. నక్షత్రాలు, గ్రహాలు, గెలాక్సీలు ఇవన్నీ మన చుట్టూ విభిన్నమైన కథలు చెబుతాయి. ఈ విశ్వం మనకు ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. విశ్వం ఎలా ప్రారంభమైంది? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం ఒక అతిపెద్ద పేలుడు ద్వారా విశ్వం ఆవిర్భవించింది. ఈ పేలుడు అనంతరం విశ్వం విస్తరించడం మొదలైంది. అది ఇప్పటికీ కొనసాగుతోందని శాస్త్రజ్ఞులు నమ్ముతారు. నల్ల రంధ్రాలు విశ్వంలోని అత్యంత రహస్యమైన వస్తువులలో ఒకటి. అవి సమీపంలో ఉన్న పదార్థాన్ని శోషించేసుకుంటాయి. వాటి గురుత్వాకర్షణ శక్తి అంతేకాదు, కాలాన్ని కూడా వంచగలదు. డార్క్ మ్యాటర్ అంటే ఏమిటి? ఇది మనం చూడలేనిదే, కానీ దాని ప్రభావం మనకు తెలుసు. గ్రహాలు, గెలాక్సీలు తమ కక్షలో ఉండటానికి కారణం ఈ డార్క్ మ్యాటర్. డార్క్ ఎనర్జీ విశ్వం విస్తరిస్తున్న కారణాలలో ఒకటి. ఇది ఎలా పనిచేస్తుందో, దాని ప్రభావాలు ఏమిటో శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధిస్తున్నారు. ఇది మామూలు పదార్థం కాదు. మల్టీవర్స్ సిద్ధాంతం ప్రకారం మన విశ్వం ఏకైకమైనది కాదు. అనేక ఇతర విశ్వాలు కూడా ఉండవచ్చు. ఈ సిద్ధాంతం భౌతిక శాస్త్రంలో కొత్త కోణాలను తెరుస్తుంది. టైం ట్రావెల్ సాధ్యం అని కొందరు శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కానీ ఇది ఇప్పటికీ సిద్ధాంతం మాత్రమే. భవిష్యత్తులో ఇది నిజం కావచ్చని ఆశిస్తున్నారు. వోర్మ్ హోల్స్ అనేవి రెండు విభిన్న స్థలాలను కలుపుతున్న అనుమానాస్పద మార్గాలు. ఇవి నిజంగా ఉన్నాయా లేదా అనేది ఇంకా తెలియదు. కానీ ఇది చాలా ఆసక్తికరమైన అంశం. నల్ల రంధ్రాల వ్యతిరేకంగా ఉండే శ్వేత రంధ్రాలు మానవ కుతూహలానికి గొప్ప అంశం. ఇవి కూడా విశ్వం గురించి మరిన్ని రహస్యాలను తెలియజేస్తాయి. ప్యారలల్ యూనివర్సెస్ గురించి మాట్లాడితే మనం ఒకే ఒక విశ్వంలో ఉండకపోవచ్చని అంటారు. అనేక విశ్వాలు ఉంటే వాటిలో మనకు తెలియని అనేక విషయాలు దాగి ఉండవచ్చు. గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి విశ్వంలోని భారీ సంఘటనల ఫలితంగా సృష్టించబడతాయి. ఇవి స్పేస్ టైం కేవలము మార్పులను సూచిస్తాయి. ఈ వేవ్స్ ద్వారా మనం విశ్వపు మూలాలను తెలుసుకోవచ్చు. స్ట్రింగ్ థియరీ ప్రకారం అన్ని కణాలు చిన్న తాడు వంటి నిర్మాణాలతో కూడుకుని ఉంటాయి. ఈ సిద్ధాంతం క్వాంటం ఫిజిక్స్ మరియు జనరల్ రిలేటివిటీని సమన్వయించడానికి ఒక మార్గం చూపుతుంది. హిగ్స్ బోసాన్ అనేది గాడ్ పార్టికల్ అని పిలువబడుతుంది. ఇది ఇతర కణాలకు మాస్ను ఇచ్చే పాత్రను పోషిస్తుంది. ఈ కణం ద్వారా విశ్వం ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. డార్క్ ఫ్లో అనేది విశ్వంలో కొన్ని ప్రాంతాలు అత్యంత వేగంగా కదులుతున్నాయి. ఈ విషయం ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఇది కొత్త విశ్వ రహస్యాలను తెలియజేస్తుంది. క్వాంటం ఎంటాంగిల్మెంట్ విశ్వంలో అత్యంత వింత మరియు ఆసక్తికరమైన ఫెనామెనా. రెండు కణాలు ఎంత దూరంలో ఉన్నా ఒకదాని స్థితి మరొకదానికి తక్షణమే ప్రభావితం అవుతుంది. ఇది శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తుంది. సూపర్ నోవా అనేది నక్షత్రం చివరికి భారీ పేలుడు. ఇది నక్షత్రం తన అంతిమ దశలో చేరినప్పుడు సంభవిస్తుంది. ఈ పేలుడు విశ్వంలో కొత్త మూలకాలను సృష్టిస్తుంది. న్యూట్రినోస్ అనేవి సబాటామిక్ కణాలు. అవి చాలా చిన్నవి మరియు చాలా తక్కువ ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవడం కష్టమైనప్పటికీ అవి విశ్వం గురించి కీలకమైన సమాచారం ఇస్తాయి. ఏలియన్ లైఫ్ గురించి మనకు ఇంకా స్పష్టత లేదు. మనం ఒంటరిగా ఉన్నామా లేదా విశ్వంలో ఇతర జీవులు ఉన్నాయా అనేది ఒక ప్రధాన ప్రశ్న. శాస్త్రవేత్తలు నిరంతరం అన్వేషణ చేస్తున్నారు. ఈ విశ్వ రహస్యాలను మరింత తెలుసుకోవడం అనేది ఒక మహత్తర ప్రయాణం. మీరు ఈ అద్భుతమైన విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని వివరాలు తెలుసుకోండి.